రాబోయే 8 ఏళ్లలో సంపూర్ణంగా నిర్మించుకోవాలి. దానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. హైదరాబాద్ నగర ప్రజలకు, తెలంగాణ మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. తొలకరి వర్షాలు నిన్ననే పడ్డాయి. పెద్ద ఎత్తున వర్షం పడలే, రోజంతా వాన పడవలే. కానీ 2 గంటనే హైదరాబాదు నగరంలో వాన పడితే రోడ్లు ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. రోడ్ల మీద మొత్తం వర్షపు నీరు వరదలై పారింది. ట్రాఫిక్ అతలాకుతలమైంది. కిలోమీటర్ ప్రయాణానికి 2 నుంచి 4 గంటలు పట్టింది. అంతర్జాతీయ నగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. అంతర్జాతీయ ప్రమాణాలతోని మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోవాలి. 10 ఏళ్ళు మేము అభివృద్ధి చేసినాం, 100 కోట్లకి ఎకరం అమ్మినామని గొప్పలు చెప్పుకున్నోళ్ళు, జబ్బలు జరుచుకున్నోళ్ళు నిన్న ట్రాఫిక్ సమస్యకు కారణం ఏందో చెప్పండి. రోడ్ల మీద మొత్తం వరద పారుతుంటే దానికి ఎవరు బాధ్యత అని నేను ఈరోజు అడుగుతున్నా. పోయిన దుర్మార్గులు చెరువులు, నాలాలు, కుంటలను కబ్జా చేసుకొని, పబ్లిక్ పార్కులను ఆక్రమించుకొని, ప్రభుత్వ భూములను చెరబట్టి ఈనాడు అక్రమ నిర్మాణాలు చేపట్టబట్టే ఇవాళ చెరువులలో ఉండాల్సిన నీళ్లు, కుంటలకి వెళ్ళాల్సిన నీళ్లు, నాలాలో ప్రవహించాల్సిన నీళ్లు, వర్షపు నీళ్లు మొత్తం రోడ్ల మీద ప్రవాహమైంది. చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు మన కాలనీలకు, మన బస్తీలకు వచ్చినాయి. మన రోడ్ల మీద వరదై పారింది. అందుకే నిన్న గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. మరి దీన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ ముందస్తుగా ఆలోచన చేసి ఈనాడు చెరువులు ఆక్రమించుకున్నా, కుంటలను ఆక్రమించుకున్నా, నాలాలను ఆక్రమించుకున్నా, ప్రభుత్వ పార్కులను చెరబట్టినా ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఆ అక్రమ కట్టడాలను తొలగించుకుంటూ వాటిని పునరుద్ధరించుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా నగరానికి సంబంధించిన పెద్దలు ఆలోచన చేయండి. 1 ఇంచు కానీ, 1 గుంట కానీ, నేను కానీ, మా భట్టి గారు కానీ, మా శ్రీధర్ బాబు గారు కానీ, మేమెవరమైనా 1 ఇంచు భూమి అయినా మేము తీసుకున్నామా? ఎవరికైనా అందజేసినామా? ఇవాళ వాటిని తొలగించి ఇవాళ మంచి చెరువులను పునరుద్ధరిస్తున్నాం. లేక్ ఎకానమీ అని మా అక్కలకు, ఆడబిడ్డలకు ఈ లేక్ల చుట్టూతా మంచి షాపింగ్ మాల్స్ డిజైన్ చేసి కూరగాయలు అమ్మడానికి, పాలు అమ్మడానికి, పండ్లు అమ్మడానికి ప్రజలు వాకింగ్ కోసం వచ్చి పాలు, పండ్లు, కూరగాయలు తీసుకెళ్లడమే కాకుండా వాళ్ళ మన్మన్లను, మన్మరాలను ఆడిపించుకోవడానికి ఆట స్థలాలను ఈరోజు లేక్ల చుట్టూతా మనం అభివృద్ధి చేస్తున్నాం. రాజేంద్ర నగర్లో బుమరక్ దౌలా అని నిజాం సర్కార్లో ఉన్న గొప్ప చెరువును ఆక్రమించుకుంటే ఆక్రమణలు తొలగించి ఈరోజు పునరుద్ధరించినాం. ఈ ప్రాంత యువకులు రాజేంద్ర నగర్ వైపు పోయినప్పుడు బుమరక్ దౌలా చెరువు ఎట్లా అభివృద్ధి చెందిందో చూడండి. కుక్కట్పల్లిలో నల్ల చెరువు చూడండి, హైటెక్ సిటీ దగ్గర తుమ్మిడికుంట చూడండి, లేకపోతే సున్నం చెరువును చూడండి. అంతెందుకు మా హనుమంతన్న 50 ఏళ్ళు కొట్లాడిండు బతుకమ్మ కుంట ఆక్రమణలు తొలగించమని. ఇవాళ అంబర్పేటలో ఉన్న బతుకమ్మ కుంటకు పోయి చూడండి అక్కల్లారా, దాని పేరే బతుకమ్మ కుంట. వెనకటికి ఆడబిడ్డలు బతుకమ్మ ఆడి బతుకమ్మల్ని ఆ కుంటలో వదిలేటోళ్ళు. బీఆర్ఎస్ నాయకులు అంబర్పేట ఇన్ఛార్జ్ ఎడ్ల సుధాకర్ రెడ్డి అని ఆ బతుకమ్మ కుంట 15 ఎకరాలు కబ్జా పెట్టుకొని కేసీఆర్ వచ్చినప్పుడు హెలికాప్టర్లో గులాబీ పూలు జల్లిండని ఆ 15 ఎకరాల బతుకమ్మ కుంట ఆ ఎడ్ల సుధాకర్ అన్నట్టు ఆయనకు రాసిచ్చిండు. వాళ్ళ తాత జాగీరా రాసి అని కానీ నేను అడుగుతున్నా. ఆడబిడ్డలు బతుకమ్మలు ఆడుకొని బతుకమ్మలు వదిలే బతుకమ్మ కుంటను దుర్మార్గులు చెరబడితే ఈనాడు నిర్దాక్షిణ్యంగా ఆ అక్రమార్కుల పని బట్టి ఈనాడు బతుకమ్మ కుంటను పునరుద్ధరించడం. గొప్ప గొప్ప వ్యక్తులు గండిపేట, హిమాయత్ సాగర్ను ఆక్రమించుకుంటే వాటన్నిటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మా కోసం కాదు, ఇవన్నీ భవిష్యత్ తరాల కోసం. ఈనాడు ఢిల్లీ చూడండి, కాలుష్యంతో బడులు బంద్ అయినాయి, పార్లమెంటు బంద్ అయింది, ప్రభుత్వ కార్యాలయాలు బంద్ అయినాయి. ముంబైలో వాన వస్తే రోజుల కొద్దీ ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళలేని పరిస్థితి. బెంగళూరులో ఇంట్లో నుంచి వెళ్తే ఎప్పుడు